కేజీ క్రియేషన్స్ అందరూ బాగున్నారా? సో ఈరోజు ఏంటంటే నేను మార్నింగ్ మా అత్తగారింటికి వెళ్ళింటిని. అయితే వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినా. అయినా కూడా ఇట్లా సడన్గా అనుకొని నేను ఒక షాపింగ్ చేసిన ఏమేమి నేను షాపింగ్లో ఏమేమో ఐటమ్స్ కొన్నా, అసలు ఏ షాపింగ్ చేసినా అనేది కూడా చూపిస్తాను మీకు అందరికీ. దానికి తోడు అసలు నేను మా విలేజ్కి ఎందుకు వెళ్ళినా అంటే ఎవ్రీ ఇయర్ కూడా మేము అంటే మాకు ఇంటికి అవసరమైన ఐటమ్స్ అన్నీ కూడా అంటే ఇంటికి అవసరమైన ఐటమ్స్ పసుపు, కారము, బియ్యము, పప్పులు ఇట్లా అన్ని రకాల ఐటమ్స్ కూడా నేను దాదాపు ఎవ్రీ ఇయర్ కూడా నేను మా అత్తగారింటికి వెళ్ళి తెచ్చుకుంటాం అన్నట్లు. మాకు పొలం ఉంది, పొలంలో బియ్యము, కారము, పసుపు అవన్నీ కొన్ని వెళ్తాయి అన్నట్లు. సో ఎప్పుడైనా కూడా అవి అక్కడ నుంచి తెచ్చుకుంటాను నేను. ఈ ఇయర్ కూడా అట్లా తెచ్చుకున్నా. అవి తీసుకొచ్చుకున్న తర్వాత అసలు అది అక్కడ నేను ఆ వీడియో చేస్తా అనుకున్నా, కానీ నేను ఇక సడన్గా వెళ్ళిపోయినా కాబట్టి అక్కడ మా అత్తగారింటి కాడ ఏమేమి తీసుకున్నా, అసలు మా అత్తగారి ఇల్లు ఎట్లున్నా అని చెప్పి వీడియో తీస్తా అనుకున్నా. కానీ ఒక ఇంట్లో రెంట్కు అంటే మేము మా ఫ్రెండ్ ఇల్లు ఉన్నాయి అక్కడ ఎలగడపలో. ఒక ఇల్లుని మేము వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చినాము. ఆ ఇల్లుకి వాళ్ళు లాకేసుకొని బయటకు వెళ్ళిపోయిళ్ళు. సో ఇంకా ఒకటే ఇల్లు ఏం చూపించాలి అని చెప్పేసి నేను ఇంకా మా ఇంటి బ్లాగ్ చేయలేను అన్నట్లు. అంటే మా అత్తగారింటి కాడ ఇల్లు ఎట్లా ఉందో బ్లాగ్ అది కూడా చేస్తా అనుకున్నా కానీ చేయలేను. సో అక్కడ తెచ్చుకున్న ఐటమ్స్ కూడా నేను అక్కడ ఇంకా ఏం చేయలేను. అసలు నా ప్లానింగ్ ఏముండే అంటే అక్కడ ఉన్న ఇల్లు మొత్తం చూపించి అక్కడ తీసుకొచ్చుకున్న ఐటమ్స్ ఏమేమి తీసుకుంటామో అవన్నీ కూడా చూపించాలన్నట్టుండే. కానీ అక్కడ ఒక రూము రెంట్కి ఇచ్చిన వాళ్ళు లాకేసుకొని వాళ్ళ తల్లిగారింటికో ఇక్కడికో వెళ్ళిపోయిందంట. సో ఇంకా ఒక రూమ్ ఏం చూపించాలని నేను అక్కడ ఏం చేయలేను. అయితే అక్కడికి తెచ్చుకున్న ఐటమ్స్ ఏమేమి తెచ్చుకున్నా అనేది అవి బయట ఇప్పుడు మా ఇంటికి వచ్చిన తర్వాత నిర్మల్కి వచ్చిన తర్వాత వాటిని తీసి ఇంట్లోకి తీసుకురావడానికి ఎంత కామెడీ అయిందో అసలుకి. మేము ఎంత కింద మీద పడుకుంటూ ఆ బియ్యం సంచుల్ని మోసుకుంటూ ఇంట్లో తీసుకొచ్చుకున్నామో అవన్నీ కూడా మీకు చూపించాలని ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఒక వీడియో చేసిన. మీరు ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ కామెడీ ఉంటుంది అసలుకి. ఆ బియ్యం సంచుల్ని ఎత్తలేక నేను పడ్డ అవస్థలన్నీ మీరు చూస్తే ఇంకా మీరు షాక్ అయిపోతారు అసలుకి. దానికి తోడు నేను షాపింగ్ చేసిన అన్నా కదా, ఈ షాపింగ్లో కూడా నేను ఏమేమి ఐటమ్స్ ఉన్నానో మొత్తం మీకు చూపిస్తాను. ఇంకా అసలుకి సడన్ షాపింగ్ అన్నట్లు ఇది కూడా. నేను షాపింగ్ చేస్తా అనుకోలేదు. ఇట్లా అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా పెద్ద పాప అమ్మ వాళ్ళ ఇంటికానే ఉండే, చిన్న పాప మాత్రమే మాతో వచ్చింది ఎలగడపకి. ఇంకా పెద్ద పాపని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంటికి తీసుకొచ్చుకుందామని వెళ్ళేసరికి అక్కడ సడన్గా ఇక షాపింగ్ చేసుకుందామా అన్నట్టు చిన్న ఒకటే సెట్ అనుకున్నా. అనగానే ఇంకా మా పిల్లలు ఇంకా ఎగురుతారు కదా, వాళ్ళు ఆగుతారా ఇంకా షాపింగ్ అనగానే, మమ్మీ నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి అనగానే ఇంక సరే అని చెప్పి ఎప్పుడో ఒకసారి వెళ్ళాల్సిందే అని వెళ్ళినట్టు మీ షాపింగ్కి. ఆ షాపింగ్లో ఇక మొత్తము ఇక నేను బయటకు వెళ్ళినా అంటే నాకు 1-2 ఐటమ్స్ నేను బయటకు రాని ఇంకా అసలుకి. ఇక నాకు నచ్చినాయి అంటే ఇక ఎన్నన్నా కానీ అట్లా ఐటమ్స్ తీసుకుంటూనే ఉంటా. ఇప్పుడు అట్లా తీసుకున్న కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా వీడియో చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే ఈ వీడియో నచ్చితే కింద మీరు లైక్ చేసి షేర్ చేయండి. అట్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇదిగో వచ్చేసామండి ఆడవాళ్ళ ప్రపంచంలోకి. ఆడవాళ్ళ ప్రపంచం అని అంటున్నది ఏంది అనుకుంటున్నారా? ఏం లేదు, జ్యువెలరీకి కానీ శారీస్, డ్రెస్సెస్కి సంబంధించిన ఏ షాప్ అయినా కూడా ఇంకా ఆడవాళ్ళ ప్రపంచమే కదా. అందుకే అట్లా అన్నుంటిని. సరే కానీ ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? నిర్మల్లో ఓల్డ్ బస్ స్టాండ్ ఉంది కదా, ఆ ఓల్డ్ బస్ స్టాండ్లో టిప్ టాప్ బజార్ అనే షాప్ ఉంది ఒకటి. అది మొత్తం లేడీస్ అండ్ కిడ్స్ వేర్కి సంబంధించిన షాప్ అండి. అక్కడ లేడీస్కి సంబంధించిన లెగిన్స్, డ్రెస్సెస్, చున్నీలు, చిన్నపిల్లలకు సంబంధించిన డ్రెస్సెస్, ఆల్ టైప్స్ ఆఫ్ స్కర్ట్స్, నైట్ డ్రెస్సెస్, ఇలా చాలా రకాల డ్రెస్సెస్ మనకు ఉంటాయి. అయితే ఆ షాప్లో రష్ ఎక్కువగా ఉండడం వల్ల నేను ఆ షాప్ని వీడియో తీయలేకపోయినా. ఆ షాప్ పైనే ఈ జ్యువెలరీకి సంబంధించిన షాప్ కూడా ఉందండి. ఈ జ్యువెలరీకి సంబంధించిన షాప్ అంటున్నా కదా, ఇందులో ఓన్లీ జ్యువెలరీ మాత్రమే ఉండదండి. ఇందులో ఆల్ ఐటమ్స్ ఉంటాయి. గిఫ్ట్ ఐటమ్స్, మన వంటింటికి సంబంధించిన బౌళ్ళు, మన ఇంటికి అవసరమైన ఆల్ ఐటమ్స్ కూడా ఇక్కడ మనకు ఈ షాప్లో దొరుకుతాయి.
నెక్స్ట్ ఈ షాపింగ్ కాగానే ఇక నేను మా పిల్లలకి చెప్పులు తీసుకుందామని భారత్ ఫుట్వేర్లోకి వెళ్ళిన. నేను ఎప్పుడైనా కూడా ఈ భారత్ ఫుట్వేర్లోనే చెప్పులు తీసుకుంటానండి. ఎందుకంటే ఇక్కడ చాలా బ్రాండెడ్గా అండ్ వాటర్ ప్రూఫ్గా ఉంటాయండి ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో ఇస్తారు. ఇంకా మనం రెగ్యులర్గా ఈ షాప్కి వెళ్తూ ఉంటే మనకు కాస్ట్ కూడా తక్కువ చేస్తారు అడిగితే. సో నేను ఎప్పుడు కూడా ఈ షాప్కే వెళ్తా. నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం వాడే స్లిప్పర్స్ అన్నీ కూడా ఈ భారత్ ఫుట్వేర్లోనే తీసుకున్నవే. చూడండి ఈ బట్టలన్నీ అసలుకి ఒకటో రెండో తీసుకుంటామని వెళ్ళిపోయిన ఉంటుంది. కానీ దాదాపు 1 2 3 4 5 నేను ఒకటి వేసుకున్నా 6 లెగిన్స్, ఏమంటారు లెగిన్స్ నైట్ ప్యాంట్స్, 6 నైట్ ప్యాంట్స్ తీసుకున్నాము. అట్లాగే 1 2 3 4 5 6 టీ షర్ట్స్ తీసుకున్నాము. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇదే టీ షర్టు, దానితోటి ఈ నైట్ ప్యాంటు 2 కూడా మొత్తం 6 తీసుకున్నాము. ఇంకా పిల్లలు నేను అందరు దాదాపు ఒకటే రకంగా ఉంటాం కాబట్టి మిక్సింగ్ యూజ్ చేసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో మొత్తం ఇంట్లో ఇవి కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి తీసుకున్నాం. అంటే సమ్మర్ స్పెషల్ అంటే ఇవి ఓన్లీ ఇవి ఇంట్లో డైలీ యూజ్ కోసమని తీసుకుని ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటు నేను కొన్ని ఈ ఐటమ్స్ తీసుకున్నా. నేను బయటకు వెళ్ళినా అంటే ఏ షాపింగ్ అనేయండి, జ్యువెలరీ షాపింగ్ మాత్రం అస్సలు వదల. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా యూజ్ చేయను, జ్యువెలరీ పిచ్చిదాన్ని నేను. ఎన్ని ఉన్నా కూడా నాకు ఇంకా జ్యువెలరీ తక్కనే. మా సార్ అయితే పిచ్చి కొడుతూనే ఉంటాడు, ఆయన నేను తీసుకుంటూనే ఉంటాను అంతే. మళ్ళీ ఒక కమ్మల సెట్టు, ఇంకో కమ్మల సెట్టు, రెండు జతల కమ్మల సెట్లు తీసుకున్నా ఈసారి. బ్యాంగిల్స్ నాకు డ్యూటీలో ఇట్లాంటి అయితేనే కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే కాంచి గాజులు వేసుకున్నాం అనుకోండి, మాకు ఇంకా డ్యూటీలో ఇట్లా స్పీడ్గా వెళ్తాం కదా, అవన్నీ రాడ్లకు తట్టుకొని పగిలిపోయి రక్తాలు కాస్తాయి. సో ఇంకా నేను ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తాను నేను డ్యూటీకి మట్టుకు. ఎవరైనా ఏమని అనుకోండి, ఎందుకంటే మాకు ఆర్టిస్ట్ వాళ్ళకు రఫ్ అండ్ టఫ్ ఉండాలి కాబట్టి మేము ఎక్కువ ఇట్లాంటివి యూజ్ చేస్తాము. సో ఇవి నేను తీసుకున్న బ్యాంగిల్స్. నెక్స్ట్ ఒక చిన్న కోమ్ తీసుకున్నా, ఎట్లా పోతేస్తే ఒకటి బ్యాగ్లో పడేసుకున్నాం, చిన్న కోమ్ తీసుకున్నా. నెక్స్ట్ ఇవి మాత్రం నాకు స్టిక్కర్స్, నా దగ్గర ఆల్రెడీ ఇంకొక 4-5 బాక్సులు ఉన్నాయి ఇవి. అయినా కూడా ఇవి ఈ మధ్య దొరుకుతున్నాయి కానీ ఇంతకుముందు దొరకకపోతుండే. ఇప్పుడు దొరికినాయి కాబట్టి నేను ఇంకా ఎక్కడ దొరికినా కూడా ఇట్లాంటి ఎన్ని బాక్స్ ఉంటే అన్ని బాక్సులు తీసేసుకుంటాను. ఆల్రెడీ నా దగ్గర ఇంకా 4 బాక్సులు ఉన్నాయి. అయినా కూడా ఇంకా 2 బాక్సులు కనిపించాను. అక్కడ ఆ షాప్లో ఓన్లీ 2 బాక్సులే ఉన్నాయి కాబట్టి 2 బాక్సులు కూడా తీసేసుకున్నా. నెక్స్ట్ ఇవి క్లిప్పులు, ఇంకా లేడీస్కి అయితే కంపల్సరీ ఇవి తీసేసుకున్నా. నెక్స్ట్ ఒకటి కోంబు చిన్నది, పేర్ల దువ్వెన. పిల్లలకు కొంచెం పేర్లు బాగా అవుతున్నాయి, అందుకోసమని పేర్ల దువ్వెన కూడా తీసుకున్నా. నెక్స్ట్ పిల్లలకు చెప్పులు తీసుకున్నా, డైలీ వేర్ చెప్పులు తీసుకున్నా. ఈ పెద్ద పాప కోసం అని తీసుకున్నా డైలీ వేరు. నెక్స్ట్ ఇవి కూడా పెద్ద పాప కోసం అని తీసుకున్నా డైలీ వేర్. అవి కాలేజ్ కోసం అని తీసుకున్నా. ఇవి డైలీ వేర్ అన్నట్టు, ఇంట్లో వేసుకున్నాను కోసమని ఇవి తీసుకున్నా. అవునా, ఇదండి. ఇక
ఇక ఈ రోజు అయితే నాకు మార్నింగ్ నుంచి మొత్తం తిరుగుడే ఉంది. సో ఏంటంటే బట్టల షాప్లో మాత్రం నాకు వీడియో తీయడానికి కుదరలేదు, అక్కడ బాగా రష్ ఉండే. సో అందుకోసం ఏం చేసిన అంటే జస్ట్ అక్కడ చిన్న క్లిప్ మాత్రమే తీసేసుకొని ఇక ఇంటికాడ చూపిస్తున్నా అన్నట్లు. ఇంకా మిగతా అంతా కూడా వేరే షాపింగ్ చేసినంత మీకు ఇప్పటిదాకా వీడియోలు చూసే ఉంటారు. ఈ ఒక్క క్లిప్ మాత్రం నేను అక్కడ చూపించలేకపోయినా, అందుకోసమని ఈరోజు స్పెషల్గా నేను ఇంట్లో చూపిస్తున్నా అన్నట్లు. ఓకే అండి, ఇప్పటివరకు ఈ వీడియో చూసింది కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లాగే ఇంకా మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మరి బాయ్.